హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా వచ్చానండి. కాకరకాయలండి చిన్నగా తరుక్కోవాలి. చూసారా, చిన్నగా తరిగిన ముక్కలో నేనైతే కళ్ళుప్పు వేసానండి. చక్కగా నేను ఇలాగ మరి ఉప్పు అయితే కలుపుతున్నానండి. కలిపి చక్కగా ఎండలో పెట్టాలి. ఎండలో పెడితే వాటర్ అనేది చక్కగా చేదు నీళ్ళు అనేది వస్తుందండి, చేదుగా ఉండదు. సరే, నేను పైన అయితే పప్పు అంతా తీసేసానండి. లోపల పప్పు పైన పప్పులో తీసేసానండి. ఇలా చెక్కుకుని ఉంచుకోవాలి. చిన్నగా ఇలా తరిగాను కాబట్టి చక్కగా కలుపుకోవాలండి. ఉప్పు కలిపాను కదా, బాగా చక్కగా కలుపుకుంటే కళ్ళుప్పు దీని నుండి వాటర్ వస్తుందండి. అది చేదు అనేది పోతుంది పిండితే. అయితే నేను ఇప్పుడు ఇలాగ పిసికాను కాబట్టి ఎండలో పెట్టుకుంటానండి. కాసేపు ఎండలో పెట్టుకుంటే చక్కగా మెత్తగా అయ్యి చేదు వాటర్ అనేది వస్తుందండి. చూసారు కదా, బాగా కలుపుకుంటేనే బాగుంటుంది. ఇలా పిండితే వాటర్ వస్తుందండి. ఇప్పుడు రావట్లేదు కాబట్టి ఒక 10 నిమిషాలు అట్టే పెట్టేసి ఎండలో పెడితే, సరే నేను ఎండలో పెట్టాను కాబట్టి కాస్త చేంజ్ అయింది కలర్. ఇప్పుడు వాటర్ అనేది తీసేస్తానండి. చూడండి, చూసారా ఎలా వాటర్ వస్తుందో. అలా మొత్తం వాటర్ తీసేయాలండి. కాకరకాయలు చిన్నగా తరుక్కున్నాం కాబట్టి చక్కగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి వాటర్ వస్తుంది. చూసారా వాటర్ ఎలా వస్తుందో. ఇప్పుడైతే ఆయిల్ వేసానండి. కొంచెం ఆయిల్ వేసుకుని చక్కగా తాలింపు చేసుకోవాలండి. ఎండు రొయ్యలతో అయితే నేను ఫ్రై చేస్తానండి. ఈ విధంగా చేసుకుంటే చేదు అనేది ఉండదు, చక్కగా ఉంటుందండి. చూసారా వాటర్ ఎంత వచ్చిందో. కావలసిన పదార్థాలండి. చూసారా, కాకరకాయలు ముందుగానే ఫ్రై చేసుకొని తీసుకుంటానండి. చక్కగా కలర్ వచ్చే వరకు కాకరకాయలు ఫ్రై అవ్వాలండి. చక్కగా ఫ్రై అవుతున్నది. ఇక్కడ ఫ్రై అయినాయి కాబట్టి తీసేసుకుంటున్నానండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది, చేదు అనేది ఉండదు. ఎండుమిరగాయలు, పప్పు సొరకాయలు అయితే వేస్తున్నానండి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరగాయలు అండి, అలాగే వెల్లుల్లిపాయలు. ఈ విధంగా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. చూసారా చక్కగా ఫ్రై అయినాయి కదా, మొత్తం ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. పప్పు సరుకులు కూడా వేగాలి. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసానండి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నానండి. మొత్తం కలిపి చక్కగా మగ్గాలి. ఇక్కడ కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలండి, ఇవి కూడా చక్కగా మగ్గుతాయి. ఉల్లిపాయల్లోను, పప్పు సరుకుల్లోను. కాకరకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి. చాలా తక్కువగాను సరిపోతుంది, ఎందుకంటే ఎండుమిరగాయలు, పచ్చిమిరకాయలు ఉన్నాయి కాబట్టి సరిపోతుందండి. కావాలంటే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు. కొంచెం సిరిసేదుగా ఉన్న అది కూడా మనకు తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసిన కాకరకాయలు కూడా వేసుకుని చక్కగా ఫ్రై పెట్టేసుకుంటున్నానండి. తినటానికి మాత్రం భలే కమ్మగా ఉంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా
చేదు లేకుండా తినేస్తారు. కాకరకాయ ఈ విధంగా చేసుకుంటే చేదు ఉండదండి. అలాగే నేను చింతపండు పులుసు కూడా వేస్తున్నానండి కొంచెంగానే. మళ్ళీ చింతపండు పులుసు ఎగిరిన తర్వాత కూడా ఫ్రైగానే ఉంటుంది. బాగా వాటర్ పోయిన తర్వాత ఈ విధంగా వేయటం వల్ల చేదు అస్సలు ఉండదు. చూసారా, ఆయిల్ అయితే కనిపిస్తుంది. నేను సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఎక్కువగా సాల్ట్ వేసుకోని అవసరం లేదు. సరిపడా వేసుకోండి చూసుకుని. మొత్తం ఫ్రై అయిపోయి చూసారా, ఆయిల్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చక్కగా కాకరకాయ కూరని మీరు కూడా చక్కగా తినేస్తారు ఈ విధంగా చేసుకుంటేనే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాను.